నువ్వు నాకు దొరికిన ఫస్ట్ రోజు ఏడ్చేవరా, మళ్ళీ ఇప్పుడు ఏడుస్తున్నావురా? నీకేం కాదనే నేనున్నాను, నీకేం కాదు. ఏమైందన్నయ్య? నొప్పిగా ఉందిరా. మాట్లాడు, నువ్వు ప్లీజ్ మాట్లాడు. నవ్వాడ్రా, ఎవడు రాడు రాడు నవ్వాడ్రా. నాకు నా తమ్ముడు కాదు దేవుడని తెలీదురా వాడికి. మాట్లాడకనే మాట్లాడు ప్లీజ్ ప్లీజ్. రామా, నేను చచ్చిపోతున్నందుకు బాధగా లేదురా, కానీ ఇంత అందమైన కుటుంబంలో నేను లేకుండా పోతున్నందుకు ఎంతో బాధగా ఉందిరా. నువ్వు ఎక్కడికి వెళ్ళావనే మాతోనే ఉంటావు, ఇలాగే మాతోనే ఉంటావు. రామా, ఇంకో జన్మంటూ ఉంటే మనం ఒకే తల్లి కడుపున పుడదావురా. రామా రామా, అనే చెప్పు, నాకు మాట ఇవ్వరా. చెప్పండి. నా చావును మర్చిపోరా. అన్న జాగ్రత్త, నీ పొందిన అమ్మాయికురా, జాగ్రత్త. ఇంకేం కాదనే. పిల్లలు మనలా అనాథలు కాకూడదురా, అనాథలు కాకూడదురా. ఏం మాట్లాడుతున్నావు? నీకేం కాదు. అనయా 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 పట్టుకోనే అనయా. అమ్మా చచ్చిపోయాను వదినా, చాలాసార్లు చచ్చిపోయాను వదినా. ఏ రోజు నీకు ఈ నిజం తెలుస్తుందో అన్న భయంతో రోజు చచ్చిపోయాను వదినా. పొద్దున్న లేస్తే బాబాయ్ నాన్నెప్పుడు వస్తాడు, బాబాయ్ నాన్నెప్పుడు వస్తాడు అని పిల్లలు అడిగినా ప్రతిసారి చచ్చిపోయాను వదినా. అసలు లేనన్నయ్య బ్రతికున్నాడని నిన్ను నమ్మించడానికి ఫోన్ చేయించిన ప్రతిసారి చచ్చిపోయిన వద్దున. నేను మొదటిసారి కళ్ళు తెరిచి చూసింది అన్నయ్యని. నా ఊహ తెలిసాక చేయి పట్టుకుని నడిపించింది నువ్వు. ఆయనకి పొరపోతేనే తట్టుకోలేని నువ్వు అన్నయ్య ప్రాణంతో లేదంటే ఏమైపోతావో భయంతో చెప్పలేదు వదినా. సారీ వదినా, నువ్వు కూడా లేకపోతే మీ అందరం ఏమైపోతావు వదినా. నేను ఆయన చూడాలి.
వీడు సమాజానికి పట్టిన చీడ పురుగురా. వీడు శ్మశానంలో తప్ప సమాజంలో ఉండకూడదు. వాడి చావు కోసం నేను 100 సార్లైనా చావడానికి రెడీ. నా చావుకు అర్థం ముందే. రామా, వాడెక్కడా? నేనెవరో తెలుసా? తెలీదు. రాజాబాయ్ ఎవరో తెలుసా? ఆడెప్పుడో చచ్చిపోయాడు కదా. రాయ్ ఇట్రా. సర్కార్, ఏముంది ఇందులో? సాంప్, పామ్. నికాల్. ఇప్పుడే అడవి నుంచి తీసుకొస్తున్నాం సర్కార్. పాము విషయంతో మంచి కసి మీద ఉంది. ఇప్పుడు నేను కూడా దాన్ని ఆపలేను. తీ. మాఫ్ కరో భయ్యా, తెలియక చేశాడు. చిన్న పిల్లడు. ఈ పాము కరిస్తే ఏమవుద్ది? మనిషి చచ్చిపోతాడు. ఇప్పుడు చెప్పు, నేనెవరు? రాజాబాయ్. పాము కాటుకో మనిషి వెట్టుకో చావడానికి రాజాబాయ్ మామూలు మనిషి కాదు, మృగం.